హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్న 6th చాప్టర్ అయినటువంటి కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే అసలు కన్జర్వేషన్ అంటే ఏంటి? మొక్కలు మరియు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించుకోవడం లేదా పరిరక్షణ అని కూడా పిలుస్తాం. మీరు క్లాస్ 8లో పహేలీ బోజో ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ప్రొఫెసర్ అహ్మద్ ఇంకా టిబీతో పాటు ఫారెస్ట్కి వెళ్ళారనే విషయాన్ని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో బాగా షేర్ చేసుకున్నారు. ఓకేనా? అలాగే అదర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో క్లాస్లో వాళ్ళు కూడా చాలా ఎగ్జైటెడ్గా వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేసుకున్నారంట వాళ్ళు భరత్పూర్ శాంక్చురీకి వెళ్ళినప్పుడు. అలాగే మరికొందరు వచ్చేసి కజిరంగా నేషనల్ పార్క్కి వెళ్ళారు. ఇంకొందరు లాక్చౌ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళడం జరిగింది. ఇంకా గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్, ఇంకా టైగర్ రిజర్వ్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి డిఫరెంట్ రిజర్వ్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు అవి చూసిన తర్వాత ఎంతో ఎగ్జైటెడ్ అయిపోతారు వాళ్ళు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని. మరి అసలు ఈ నేషనల్ పార్క్స్ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి ఎందుకు, అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ కూడా ఎందుకు అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాము. అలాగే అసలు మనం ఫస్ట్ డిఫారెస్టేషన్ ఇంకా దాని యొక్క కాజెస్ అసలు ఎలా జరుగుతుందనే విషయాలు తెలుసుకుందాం. మన ఎర్త్ మీద మనకి చాలా రకాల మొక్కలు జంతువులు అయితే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనుషుల యొక్క సర్వైవల్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చూసుకుంటే అందరూ కూడా దేనివల్ల బాగా భయభ్రాంతులయ్యి గురవుతున్నారంటే ఇబ్బందులకి డిఫారెస్టేషన్ అంటే మనకి ఏంటంటే క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్, అంటే అడవులని నరికివేయడాన్ని మనం ఏమని పిలుస్తాము? డిఫారెస్టేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అంతేకాకుండా అక్కడ అడవులు నరికేసి ఆ ల్యాండ్ని వేరే వేరే పర్పసెస్కి వాడుకుంటే దాన్ని మనం డిఫారెస్టేషన్ అని పిలుస్తాము. అలాగే డిఫారెస్టేషన్తో ఏం చేస్తారంట చాలా వరకు అంటే మనకి అక్కడ ఉన్న ల్యాండ్ని మొత్తం కూడా వ్యవసాయంలోకి మార్చేస్తారు. ఇంకా అక్కడ ఇళ్ళని ఇంకా ఫ్యాక్టరీస్ని నిర్మించుకుంటారు. ఇంకా అక్కడ నరికేసిన చెట్ల యొక్క కలపని తీసుకొని మనకి ఫర్నిచరు ఇంకా ఫ్యూయల్గా వుడ్ని వాడుతూ ఉంటారన్నమాట. అర్థమైందా? డిఫారెస్టేషన్ అంటే ఏంటి? చెట్లని లేదా అడవుల్ని నరికివేయడం. అండ్ నరికివేసిన తర్వాత ఆ స్థలాన్ని వాళ్ళు వ్యవసాయానికి వాడుతున్నారు, ఇల్లు ఇంకా ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్ట్ చేయడానికి వాడుతున్నారు, ఇంకా ఫర్నిచర్ తయారు చేయడానికి నరికిన చెట్ల యొక్క కలపని వాడుతున్నారు, ఇంధనంగా కూడా వాడుతున్నారు అనేసి అనుకున్నాం. అయితే డిఫారెస్ట్రేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏమిటో మనము తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకునే ఉంటారు. డిఫారెస్ట్రేషన్ వల్ల ఏమవుతుంది? టెంపరేచరు ఇంకా పొల్యూషన్ లెవెల్ ఎర్త్ మీద ఏవైతే ఉన్నాయో అది బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మనకి టెంపరేచర్ పెరిగిందో ఆటోమేటిక్గా పొల్యూషన్ పెరిగిందో కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్ కూడా ఎక్కువైపోతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గ్రౌండ్ లెవెల్లో వాటర్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, అంటే భూగర్భ జలం తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా డిఫారెస్ట్రేషన్ వల్ల ప్రకృతిలో సమతుల్యత అనేది కోల్పోతుంది. అవునా కాదా? వీళ్ళకి ప్రొఫెసర్ అహ్మద్ గారు చెప్పారనమాట, చెట్లను ఇలానే నరుక్కుంటూ పోతే ఏమవుతుంది? వర్షపాతం తగ్గిపోతుంది, సాయిల్ యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోతుంది. అవునా? ఇన్ని నష్టాలైతే ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు డిఫారెస్ట్రేషన్ వల్ల నష్టాలు ఏంటని చెప్పేసి, అప్పుడు మనం రాయాలి. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు కూడా ఎక్కువైపోతాయంట. ఎప్పుడైతే మనము అడవులు నరికేసామో అప్పుడు ఎలాంటివి వస్తాయంటే మనకి కరువులు రావచ్చు, వరదలు రావచ్చు, ఇలా ఏవైనా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనల్ని రికాల్ చేసుకోమంటున్నారు. ప్లాంట్స్కి ఖచ్చితంగా ఏం కావాలి? ఫోటోసింథసిస్లో వాటర్, సన్లైట్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో మరి డిఫారెస్ట్రేషన్ వల్ల అడవులు నరికేశారనుకోండి, చెట్లు తగ్గిపోతే అప్పుడు అవి యూజ్ చేసుకునే కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ అనేది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, సన్ నుంచి వచ్చే హీట్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాప్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్. అలా ట్రాప్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది?
భూమి యొక్క వేడి ఇంకా పెరిగిపోతుంది. భూమి వేడి పెరిగినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా చాలా నష్టాలకి దారితీస్తుందనమాట. దాన్నే మనము గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తాము. భూమి మీద టెంపరేచర్ అనేది పెరిగినప్పుడంట మనకి వాటర్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోయి వర్షం కూడా రాకుండా అయిపోతుందంట. దీనివల్ల మనకి కరువులు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. డిఫారెస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో అది మనకి సాయిల్ యొక్క ప్రాపర్టీస్ని మార్చడానికి ఒక మేజర్ కాజ్ అంట. సాయిల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి టోటల్గా ఎఫెక్ట్ అయిపోతాయి. తద్వారా ప్లాంటేషన్ ఇంకా వెజిటేషన్ కూడా మారిపోతుంది. మీరు 7th క్లాస్లో ఆల్రెడీ సాయిల్ ఎరోజన్ అనేది ఎలా ప్రివెంట్ చేయాలనేది నేర్చుకున్నారు కదా. చాలా తక్కువ ట్రీస్ అనేవి ఉన్నాయనుకోండి, ఎక్కువ సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, తక్కువ ట్రీస్ ఉంటే మనకి ఎక్కువ సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. సాయిల్ యొక్క టాప్ లేయర్ ఏదైతే ఉందో అది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. అలా రిమూవ్ అయిపోయినప్పుడు మనకి దాని లోపల ఉన్న లోయర్ హార్డ్ ఇంకా రాకీ లేయర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. దీనివల్ల హ్యూమస్ అనేది ఏమవుతుంది, తక్కువ అయిపోతుంది. అలాగే సారవంతాన్ని కూడా కోల్పోతుంది. మెల్లమెల్లగా మనకి ల్యాండ్ అంతా కూడా ఎడారిగా మారిపోతుంది అనమాట. ఇలా ఫెర్టైల్ ల్యాండ్ అనేది ఎడారిగా మారితే దాన్ని ఏమని పిలుస్తామంటే డెజర్టిఫికేషన్ అనేసి పిలవడం జరుగుతుంది. డిఫారెస్ట్రేషన్ ఇంకా మనకి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని కూడా తగ్గించేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మట్టిలో నీళ్ళు వేసామనుకోండి, నీటిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది సాయిల్, అవునా? కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ డిఫారెస్ట్రేషన్ చేసామో సాయిల్ ఆ కెపాసిటీని కూడా కోల్పోతుందంట. సాయిల్ సర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వాటర్ యొక్క మూమెంట్ గ్రౌండ్లోకి వెళ్తుంది చూసారా, దాన్ని కూడా తగ్గించేస్తుంది. ఇన్ఫిల్ట్రేషన్ రేట్ అనేది పూర్తిగా తగ్గిపోతుందని పిలుస్తాం. సో అప్పుడు వాటర్ని సాయిల్ ఒకవేళ అబ్జర్వ్ చేసుకోలేదనుకోండి, ఎక్కడ వాటర్ అక్కడే పైన ఉండిపోతుంది. సో దానివల్ల మనకు వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది, వరదలుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా సాయిల్ యొక్క అదర్ ప్రాపర్టీస్ అయినటువంటి న్యూట్రియంట్ కంటెంట్, టెక్స్చర్ ఇవన్నీ కూడా డిఫారెస్ట్రేషన్ వల్ల పూర్తిగా మారిపోతాయి. మనము క్లాస్ 7లో ఇంకేమైనా నేర్చుకున్నాము, చాలా ప్రొడక్ట్స్ అయితే వస్తాయి అడవుల నుంచి అని నేర్చుకున్నాం, అవునా? ఆ ప్రొడక్ట్స్ ఏంటో మనల్ని రాయమంటున్నారు. ఓకే, ఒకవేళ మనము చెట్లను ఇలాగే నరికేస్తూ ఉంటే ఆ ప్రొడక్ట్స్ అనేవి షార్టేజ్ అయిపోవా? పూర్తిగా షార్టేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. యాక్టివిటీ 6.2 చూద్దాము. యానిమల్ లైఫ్ కూడా డిఫారెస్ట్రేషన్ వల్ల నష్టం పోతుంది అనేసి అంటున్నాం. ఎలా అనేది డిస్కస్ చేయండి అంటున్నారు. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. మరి మనము ఈ అడవుల్ని అలాగే ఏవైతే మనకి వైల్డ్ లైఫ్ జంతువులు ఉన్నాయో వాటిని ఎలా పరిరక్షించగలమో చూద్దాం. డిఫారెస్ట్రేషన్ వల్ల వచ్చే నష్టాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. పహేలీ భోజో కూడా చాలా వరి అయ్యారంట. అప్పుడు వాళ్ళు ప్రొఫెసర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్ళి ఈ అడవులు ఇంకా వైల్డ్ లైఫ్ అనేది ఎలా సేవ్ అవుతుందో అడిగారు, ఎలా సేవ్ చేయొచ్చు అనేసి అడిగారనమాట. అప్పుడు ప్రొఫెసర్ అహ్మద్ గారు ఏం చేశారంటే పహేలీ ఇంకా భోజోని ఒక బయోస్పియర్ రిజర్వ్ వద్దకి తీసుకొని వెళ్ళారు క్లాస్మేట్స్తో పాటుగా. అయితే అక్కడ పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ని అనే ఒక రిజర్వ్ ఉందనమాట. ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ తీసుకెళ్లారు. అతనికి ఆల్రెడీ తెలిసి ఏమనంటే అక్కడ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి అచ్చం ఎలా ఉంటాయంటే మనకి చూడ్డానికి హిమాలయన్ పీక్స్ అంటే హిమాలయ పర్వతాల పైన శిఖరాల దగ్గర ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుందంట. అంతేకాకుండా లోయర్ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటాయంట మొక్కలు, జంతువులు ఇంచుమించుగా. అప్పుడు ప్రొఫెసర్ అహ్మద్ ఏమని నమ్మేవారంటే ఇక్కడ ఏదైతే బయోడైవర్సిటీ ఉందో, అంటే బయోడైవర్సిటీ అంటే ఏంటి, అక్కడ ఉన్న జంతు సంపద, వృక్ష సంపద అంతటినీ కలిపి మనం బయోడైవర్సిటీ అని పిలుస్తాం. సో ఇక్కడ ఆయన ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ అనేది చాలా స్పెషల్ అని ఫీల్ అయ్యారనమాట. సో ఆయన ఫారెస్ట్ ఎంప్లాయీ అయినటువంటి మాధవి గారిని రిక్వెస్ట్ చేశారు. అలాగే రిక్వెస్ట్ చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకుని బయోస్పియర్ రిజర్వ్ వద్దకు అయితే వెళ్ళారనమాట. అంతేకాకుండా ఈయన ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇలాంటి ఏరియాస్ని చాలా జాగ్రత్తగా మనం భద్రపరచాలి. ఎందుకంటే ఇవి మన యొక్క జాతీయ సంపదగా మనం వాటిని గుర్తించాం కాబట్టి. సో ఇలా మనకి ఇక్కడ వరకు అయితే చెప్పుకున్నాం కదా. దీనిపైన ఒక ఎల్లో కలర్ పార్ట్ ఉంది, చూద్దాం. బయోస్పియర్ అంటే ఏంటి యాక్చువల్గా, మనము ఎర్త్ మీద ఎవరైతే లివింగ్ ఆర్గనిజమ్స్ ఉన్నామో అంటే యానిమల్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ, ప్లాంట్స్ కానీ, మైక్రో ఆర్గనిజమ్స్ కానీ,
ఓకేనా. లైఫ్ని సపోర్ట్ చేస్తున్న ప్రతిదీ కూడా బయోస్పియర్లోకే వస్తుంది. బయోలాజికల్ డైవర్సిటీ లేదా బయోడైవర్సిటీ అంటే ఏంటంటే వెరైటీ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఏవైతే భూమి మీద నివసిస్తున్నాయో, అలాగే వాటి మధ్య ఎలాంటి అంతర సంబంధాలు ఉన్నాయో, ఓకేనా, వాటి మధ్య బాంధవ్యాలు ఏంటి, వీటన్నిటి ఎన్విరాన్మెంట్తో ఇవన్నిటినీ కలిపి మనము బయోలాజికల్ డైవర్సిటీ లేదా బయోడైవర్సిటీ అనేసి పిలుస్తాం. బయోస్పియర్ అంటే ఏంటి, మొత్తం లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నీ కూడా బయోస్పియర్లోకి వస్తాయి. బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి లేదా బయోడైవర్సిటీ అంటే ఏంటంటే భూమి మీద నివసిస్తున్న ఆర్గనిజమ్స్ అన్నీ కూడా ఒకదాని మధ్య ఒకటి ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాయి అండ్ అవి ఎన్విరాన్మెంట్తో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాయి అనే దాన్ని మనము బయోడైవర్సిటీ అనేసి పిలుస్తామన్నమాట. మాధవి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారంట. ఏమనంటే దట్ అపార్ట్ ఫ్రమ్ అవర్ పర్సనల్ ఎఫర్ట్స్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ ద సొసైటీ, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ యానిమల్స్. ఒక పక్క మనము అలాగే ఇంకా సొసైటీ కాకుండా ఎవరు జంతువులు అలాగే అడవుల యొక్క పరిరక్షణ బాధ్యత తీసుకుంటారంటే గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పారంట. గవర్నమెంట్ ఇలా ఈ జంతువుని అలాగే అడవిని రక్షించడం కోసము చాలా రూల్స్ పెట్టడం జరిగింది, చాలా పద్ధతులు ఫాలో అయ్యారు కూడా. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా మొక్కల్ని జంతువుల్ని కాపాడడం కోసం ఆ ప్లేసెస్ని వాటికంటూ కేటాయించి పరిరక్షిస్తున్నారనమాట. దానికన్నా ముందు ఒక్కసారి మనము వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి, నేషనల్ పార్క్ అంటే ఏంటి, బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటో నేర్చుకుందాం. మన యొక్క వృక్ష సంపద అలాగే జంతు సంపద ఏదైతే ఉన్నాయో వాటిని రక్షించడం కోసము ప్రొటెక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. అంటే వాటిని భద్రంగా చూసుకోవడానికి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వాటినే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, ఇంకా బయోస్పియర్ రిజర్వ్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. ప్లాంటేషన్, కల్టివేషన్, గ్రేజింగ్, ఫెల్లింగ్ ట్రీస్, హంటింగ్ అండ్ పోచింగ్ ఆర్ ప్రొహిబిటెడ్ దేర్. అక్కడంట అసలు మనం మొక్కలు వేయడానికి లేదు, వ్యవసాయం చేయడానికి లేదు. ఓకే, జంతువులు మేపకూడదు, అలాగే చెట్లను అక్కడ నరకకూడదు, వేటాడకూడదు, జంతువుల్ని తీసుకొని వెళ్ళిపోకూడదు. ఇలాంటి పనులన్నీ కూడా అక్కడ నిషిద్ధం. అలా చేస్తే మనకి శిక్ష విధిస్తారనమాట. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటో చూద్దాం. అసలు ఏ ప్లేసెస్లో అయితే యానిమల్స్ అనేవి పూర్తిగా రక్షించబడతాయి, అలాగే ఎలాంటి డిస్టర్బెన్స్ వాటికి కలగకుండా, అలాగే వాటి యొక్క ఆవాసాలకి కలగకుండా వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నామో దాన్నే ఏమంటామంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేసి పిలుస్తాం. మరి నేషనల్ పార్క్ అంటే ఏంటంటే ఈ జంతువుల కోసము కొన్ని ప్లేసెస్ని రిజర్వ్ చేసి ఉంచుతారు. ఆ ప్లేసెస్లో అవి ఏం చేస్తాయి, ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట వాటి యొక్క హ్యాబిటేట్స్లోనే. అలాగే అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ని ఆ జంతువులు వాడుకుంటే వాటిని నేషనల్ పార్క్ అని పిలుస్తాం. మరి బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటంటే చాలా పెద్ద ఎత్తున ఏరియాస్ని ఈ జంతువుల కోసం, మొక్కల కోసము, ఇంకా యానిమల్ రిసోర్సెస్ కోసము, ఇంకా ట్రెడిషనల్ లైఫ్ ఏదైతే ట్రైబల్స్ ఉంటుందో వాళ్ళ కోసం రిజర్వ్ చేసి ఉంచుతారు. దాన్ని బయోస్పియర్ రిజర్వ్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో మన స్టేట్లో అలాగే మన కంట్రీలో ఎన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది మీరు తెలుసుకోండి అండ్ ఈ టేబుల్లో ఫిల్ చేయండి అని అంటున్నారు. బయోస్పియర్ రిజర్వ్ అంటే చూద్దాం ఒకసారి. ప్రొఫెసర్ అహ్మద్ గారితో పాటు చిల్డ్రన్ ఇంకా మాధవి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయోస్పియర్ రిజర్వ్లోకి ఎంటర్ అయిపోయారు. అయితే మాధవి గారు ఆ బయోస్పియర్ రిజర్వ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటంటే ఏ ఏరియాస్ అయితే పూర్తిగా బయోడైవర్సిటీని కాపాడడం కోసము ఉంచారో ఆ ఏరియాస్ని ఏమంటాము బయోస్పియర్ రిజర్వ్స్ అని పిలుస్తాం. మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది బయోడైవర్సిటీ అంటే ఏంటి. ప్లాంట్స్, యానిమల్స్, ఇంకా మైక్రో ఆర్గనిజమ్స్ ఆ ఏరియాలో ఏవైతే ఉన్నాయో వాటినే మనము కలిపి పూర్తిగా బయోడైవర్సిటీ అంటాము. బయోస్పియర్ రిజర్వ్స్ ఏం చేస్తుందంటే బయోడైవర్సిటీ ఇంకా ఆ ఏరియాలో ఉన్న కల్చర్ ఏదైతే ఉందో ఆ రెండింటిని మెయింటైన్ చేయడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట. బయోస్పియర్ రిజర్వ్ అనేది అందులో కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. పచ్మరీ బయోస్పియర్ రిజర్వ్లో ఒక నేషనల్ పార్క్ కూడా ఉంది. దాని పేరే సాత్పురా.
అంటే బయోస్పియర్ రిజర్వ్ అనేది చాలా పెద్దదనమాట. సో ఇందులో మళ్ళీ ఒక నేషనల్ పార్క్ ఉంది. దాని పేరు సాత్పురా. ఇంకా 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. వాటి పేరు వచ్చేసి బోరి అండ్ పచ్మర్హి. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ యొక్క పిక్చర్ ఇచ్చారు. ఇందులో మనము సాత్పురా నేషనల్ పార్క్ మధ్యలో గమనించవచ్చు. ఇంకా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయిన బోరీ శాంక్చురీ కింద ఉంది. అండ్ పైన పచ్మర్హి శాంక్చురీ కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫనా గురించి చూద్దాము. పిల్లలు ముందుకి ఆ బయోస్పియర్ రిజర్వ్లో నడుచుకుంటూ వెళ్ళే కొద్దీ అంట వాళ్ళు అక్కడ ఉన్న ఆ గ్రీన్ వెల్త్ ఆ చెట్లను చూసి చాలా ఆనందపడుతున్నారంట. వాళ్ళు అక్కడ పొడవైన టేకు చెట్లు, ఇంకా ఆ లోపల ఉన్న జంతువుల్ని చూసి చాలా చాలా సంబరపడిపోతున్నారు. సడన్గా పహేలీకి ఒక కుందేలు కనిపించింది. పహేలీ ఆ కుందేలు పట్టుకోవడానికి ట్రై చేసి దాని వెనకాతల పరిగెట్టింది. అప్పుడు ప్రొఫెసర్ అహ్మద్ గారు ఏం చేశారంటే వెంటనే ఆపేశారు వెళ్ళొద్దని. ఎందుకనంటే యానిమల్స్ అనేవి వాటి యొక్క సొంత ఆవాసాల్లోనే హ్యాపీగా ఉంటాయి. మనం తీసుకొస్తే మన దగ్గర అవి బ్రతకలేవు, వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదనేసి అహ్మద్ గారు చెప్పేశారు. అప్పుడు మాధవి ఎక్స్ప్లెయిన్ చేశారంట ఏమని, కొన్ని జంతువులు ఇంకా మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్ ఏరియాకి మాత్రమే సంబంధించి ఉంటాయి. సో ఏ పర్టికులర్ ఏరియాలో అయితే ఉన్న ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ఏమంటామంటే ఆ పర్టికులర్ ఏరియా యొక్క ఫ్లోరా అండ్ ఫనాగా మనము భావిస్తామన్నమాట. ఓకేనా? సపోజ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరికే జంతువులు మొక్కలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమంటాము ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్లోరా ఫనా అవి. ఓకేనా? సో ఇలా మనము ఏ పర్టికులర్ ఏరియాలో అయితే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉంటాయో వాటిని ఆ ఏరియా యొక్క పర్టికులర్గా ఏమంటాం చేస్తామంటే ఫ్లోరా ఇంకా ఫనా అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, మనం గమనిద్దాం. సాల్, టేక్, మ్యాంగో, జామున్, సిల్వర్ ఫెన్స్, అర్జున్ ఎక్సెట్రా ఆర్ ద ఫ్లోరా అండ్ చికంకారా, బ్లూ బుల్, బార్కింగ్ డీర్, చీతల్, లెపర్డ్, వైల్డ్ డాగ్, వర్ల్ఫ్ ఎక్సెట్రా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫనా ఆఫ్ ద పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్. మీకు ఇక్కడ అర్థమైందా? ఫ్లోరా అంటే ఏంటి? వృక్ష సంపద. చూడండి, అక్కడ పెరిగే చెట్లు మొక్కల పేరు ఇచ్చారు. సాల్, టేక్, మ్యాంగో, జామున్, సిల్వర్ ఫెన్స్, అర్జున్ ఇవన్నీ కూడా ఆ ఏరియా యొక్క ఆ పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ యొక్క ఫ్లోరా అని చెప్పాలి. అలాగే యానిమల్స్ నేమ్స్ ఇచ్చారు చూసారా, చికంకారా, బ్లూ బుల్, బార్కింగ్ డీర్, చీతల్, లెపర్డ్, వైల్డ్ డాగ్, వోల్ఫ్ ఇవన్నీ కూడా పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్లో ఉన్న ఫనా యానిమల్స్ అనమాట. ఎండమిక్ స్పీషీస్ గురించి తెలుసుకుందాం. పిల్లలు ఫారెస్ట్ లోపలికి వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళు చాలా పెద్ద స్క్విరిల్ ఉడతని చూశారంట. ఇంకా స్క్విరిల్కి చాలా పెద్ద తోక ఉంది, ఫ్లఫీ టైల్ అనమాట. ఇంకా వాళ్ళు చాలా క్యూరియస్గా ఉన్నారు దాని గురించి తెలుసుకోవడానికి. అప్పుడు మాధవి గారు ఏమని చెప్పారంటే అది చాలా పెద్ద ఉడత అండ్ అది ఈ ఏరియాలో ఎండమిక్ అనేసి అన్నారు. అసలు మరి ఎండమిక్ అంటే ఏంటి? చూడండి, ఎండమిక్ స్పీషీస్ అంటే అవి ఏ స్పీషీస్ అయితే లేదా ప్లాంట్స్ లేదా యానిమల్స్ అనమాట, అవి ఆ పర్టికులర్ ఏరియాలోనే కనిపిస్తూ ఉంటాయి, ఇంకెక్కడా కూడా మనకి కనిపించవు. ఓకేనా? ఇంకా సహజ సిద్ధంగా మనకి వేరే ఏ ప్లేస్లో కూడా కనిపించవు. అర్థమైందా? ఎండమిక్ స్పీషీస్ అంటే ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలోనే ఉంటాయి, ఇంకెక్కడ మీకు అసలు కనిపించినంటే కనిపించవు. పర్టికులర్ యానిమల్ కానీ ప్లాంట్ కానీ ఏదైనా ఒక స్టేట్ లేదా ఒక కంట్రీకి సంబంధించి ఎండమిక్ అని మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆస్ట్రేలియా తీసుకుంటే ఆస్ట్రేలియా ఉండే ఎండమిక్ స్పీషీస్ ఏంటి? క్యాంగ్రూ. ఆ క్యాంగ్రూ అక్కడ తప్ప మనకి ఇంకెక్కడా కూడా ఉండవు. మాధవి గారు ఇంకా సాల్ ఇంకా వైల్డ్ మ్యాంగో చెట్లు చూపించారంట. అవి కూడా 2 ఎగ్జాంపుల్స్. ఆ పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్లో ఎండమిక్ ఫ్లోరాలో అవి 2 కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు చూడండి. బైసన్, ఇండియన్ జైంట్ స్క్విరెల్ అండ్ ఫ్లయింగ్ స్క్విరెల్ ఆర్ ఎండమిక్ ఫాన్ ఆఫ్ దిస్ ఏరియా. అంతేకాకుండా బైసన్ ఇంకా ఇండియన్ జైంట్ స్క్విరెల్, ఫ్లయింగ్ స్క్విరెల్ అంటే ఎగిరే ఉడత, పెద్ద ఉడతలు ఇంకా బైసన్ అనేవి ఏవైతే జంతువులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్లో ఎండమిక్ ఫౌనా అంటారు. అంటే అవి ఇంకెక్కడ కనిపించవు, కేవలం ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ఇంకా ఇక్కడ బైసన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అడవి దున్నని బైసన్ అని పిలుస్తారనమాట. ఇంకా ప్రొఫెసర్ అహ్మద్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారంటే వాటి యొక్క ఆవాసాలు నాశనం చేయడము, ఇంకా పెరుగుతున్న జనాభా,
కొత్త జాతుల వల్ల వాటి యొక్క సహజమైన ఆవాసాలు అనేవి నాశనం అయిపోతూ ఉంటాయి పాపం ఈ ఎండమిక్ స్పీషీస్వి. అలాగే అవి అంతరించిపోయే దశకి చేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకేనా. స్పీషీస్ అంటే ఏంటో చూద్దాం. స్పీషీస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషను ఏవైతే ఒకదానితో ఒకటి వాటి లోపల ఇంటర్ బ్రీడింగ్ చేయగలుగుతాయో వాటిని మనము స్పీషీస్ అని పిలుస్తాం. జాతి అని కూడా అనొచ్చు మన తెలుగులో. దీని అర్థం ఏంటి? ఒకే రకమైన ఒకే జాతికి సంబంధించినవి ఏం చేస్తాయంటే వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ని కేవలం వాటి మెంబర్స్తోనే అవి పొందగలవు. ఓకేనా. మిగిలిన జాతుల వాటితో అవి పొందలేము అనమాట. సో అలాంటి గ్రూప్ ఆఫ్ పాపులేషన్ని మనం స్పీషీస్ అని పిలుస్తాము. అలాగే ఒక జాతికి సంబంధించిన ఈ యానిమల్స్ లేదా ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, అవి అన్నిటికీ ఒకే రకమైన లక్షణాలు అయితే ఉంటాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి చూద్దాం. పహేలి పచ్మర్హి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే బోర్డ్ చూసిందనమాట. అప్పుడు అహ్మద్ గారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారంటే కిల్లింగ్ లేదా క్యాప్చరింగ్ యానిమల్స్ ఇన్ జనరల్లీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ పనిషబుల్ బై లా ఇన్ ఆల్ సచ్ ప్లేసెస్. చూడండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఏవైతే యానిమల్స్ ఉన్నాయో వాటిని చంపినా లేకపోతే వాటిని ఒక పట్టుకొని క్యాప్చర్ చేసి వేరే ప్రాంతాలకు తరలించినా సరే అది నిర్మూలించబడింది. అండ్ అలా చేసిన వాళ్ళకి ఏం చేస్తారంట, చట్టపరంగా శిక్షలు విధిస్తారంట. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి అచ్చం రిజర్వ్ ఫారెస్ట్లా ఉంటాయన్నమాట. ఓకేనా. ఇవి మనకి ఏం చేస్తాయంటే వైల్డ్ యానిమల్స్కి ప్రొటెక్షన్, ఇంకా అవి నివసించడానికి సరైన కండిషన్స్ అనేవి అవైలబుల్గా ఉంచుతారు. ఇంకా ఏం చెప్పారంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దేనికి అలౌ చేస్తాయంటే ముఖ్యంగా కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చు మనం. అక్కడ ఏంటంటే మనం లైవ్ స్టాక్ని మేతకు తీసుకువెళ్ళచ్చు, అంటే పశువుని మేతకు తీసుకెళ్ళచ్చు. మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైర్ వుడ్ని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో చేసే పనులు అవి. ఇంకా కొన్ని వైల్డ్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే పాపం ప్రమాదం అంచున ఉన్నాయి. అవి బ్లాక్ బక్, వైట్ ఐడ్ బక్, ఎలిఫెంట్, గోల్డెన్ క్యాట్, పింక్ హెడెడ్ డక్, ఘరియల్, మార్ష్ క్రొకడైల్, పైథాన్, రైనోసరస్ ఎక్సెట్రా. వీటన్నిటినీ కూడా రక్షించి చాలా జాగ్రత్తగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో పెంచుతున్నారు. ఇండియన్ శాంక్చురీస్లో మనం చూసుకుంటేనంట చాలా స్పెషల్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయంట. అక్కడ చాలా విశాలమైన అడవులు, ఇంకా పర్వతాల మీద ఉండే అడవులు, ఇంకా బుష్ ల్యాండ్స్. ఓకేనా. పెద్ద పెద్ద నదులు ఉంటాయి కదా, ఆ నదుల దగ్గర ఏదైతే డెల్టా ఏరియా ఉంటుందో అక్కడ మనకి పొదలు ఉంటాయి కదా, చిన్న చిన్న తుప్పలు లాంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉన్నాయంట. అయితే ఇక్కడ మనం జాలిపడాల్సిన విషయం ఏంటంటే ప్రొటెక్ట్ చేసిన ఫారెస్ట్లో కూడా పాపము వాటికి ఏమవుతుందంట, రక్షణ లేదంట. ఎందుకనంటే ఆ చుట్టుపక్కల ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఆ ప్రాంతాన్ని రోజు రోజుకి ఆక్రమించేసి ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారంట. సో ఇక్కడ పిల్లలు ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు, ఏంటంటే వాళ్ళు జూకి వెళ్ళిన విషయం. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారా? వాళ్ళు జూస్లో కూడా ఏవైతే ఉన్నాయో మనకి యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారనే విషయము గుర్తు చేసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ మనకి దగ్గరలో ఉన్న జూ ఏదైనా ఉంటే వెళ్ళి చూడండి. అండ్ అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, యానిమల్స్ ఉండడానికి బాగుందా లేదా, ఓకేనా. ఆర్టిఫిషియల్ సెట్టింగ్లో యానిమల్స్ ఉండగలవా, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. ఓకేనా. వీటన్నిటిని మీరు ఒకసారి వెళ్ళి అబ్జర్వ్ చేసి మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ తప్పకుండా విజిట్ చేయడం మర్చిపోకండి. మరి నేషనల్ పార్క్ అంటే చూద్దాం. మనకి ఇంకొక బోర్డు మీద అంట సాత్పురా నేషనల్ పార్క్ అని చెప్పేసి రాసుంది. ఓకేనా. చిల్డ్రన్ ఇప్పుడు ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి. అక్కడ మాధవి గారు ఏమని చెప్పారంటే ఈ నేషనల్ పార్క్స్ అంటే ఏంటంటే రిజర్వ్స్ ఆర్ లార్జ్, ఇవి చాలా పెద్దవి. అండ్ ఇంకా ఇక్కడ చాలా ఎక్కువ ఈకోసిస్టమ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. చాలా రకాల జీవులు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడున్న ఫ్లోరా ఇంకా ఫనా ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్కేపు ఇంకా హిస్టారికల్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉంటారంట. సాత్పురా నేషనల్ పార్క్ అనేది ఇండియాలో ఉన్న ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. ఓకేనా. అర్థమైందా మీకు? చూడండి ఏమంటున్నారు, సాత్పురా నేషనల్ పార్క్ ఈజ్ ద ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన ఫస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏంటంటే సాత్పురా నేషనల్ పార్క్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి చాలా నాణ్యత కలిగిన టేక్ చెట్లు అనేవి ఈ అడవిలో దొరుకుతాయి అన్నమాట. ఇంకా మనకి మన ఇండియాలో దగ్గర 100 నేషనల్ పార్క్స్ కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా.
ఇంకా ఈ సాత్పురా నేషనల్ పార్క్లో మనకి రాక్ షెల్టర్స్ కూడా ఉంటాయంట, అంటే గుహలు లాంటివి. ఇక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయంటే దేనికనంటే ఎవరైతే మనకి అడవి మనుషులు, ఎవరైతే మనకి ఎర్లీ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ నివసించేవారు ఈ అడవిలో అని చెప్పేసి. ఓకేనా. ఇంకా రాక్ పెయింటింగ్స్ కూడా మనకి కనిపిస్తాయంటే ఈ గుహల్లో. దగ్గర దగ్గర మనకి 55 రాక్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్లో అయితే కనుగొనడం జరిగింది. ఇంకా అక్కడ ఏమున్నాయంటే చూడండి పెయింటింగ్స్లో యానిమల్స్, మెన్ ఫైటింగ్, అంటే జంతువులవి, ఇంకా మనుషులు కొట్టుకుంటున్నవి, హంటింగ్ చేస్తున్నవి, డాన్సింగ్, ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నవి, ఇవన్నీ కూడా పెయింటింగ్స్లో మనకి కనిపిస్తాయంట. ఇంకా చాలామంది గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాలో నివసిస్తూ ఉన్నారు. పిల్లలు ఇంకొంచెం ముందుకెళ్ళే కొద్దీ అంటే అక్కడ మనకి సాత్పురా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి రాసి ఉందంట. అప్పుడు మాధవి గారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉందో అది మన ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. దేని గురించో తెలుసా? ఏవైతే మనకి పులులు ఉన్నాయో వాటిని రక్షించడం కోసం ప్రాజెక్ట్ టైగర్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టైగర్స్ యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో దాని యొక్క సర్వైవల్, అవి బ్రతికి ఉంచడానికి, అలాగే వాటిని మెయింటైన్ చేయడం దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ మరి ఈ ఫారెస్ట్లో టైగర్స్ ఉన్నాయా? టైగర్ ఉంటే నేను దాన్ని చూడాలనుకుంటున్నాను అని భోజు అంటున్నాడు. అయితే చాలా జాతుల్లో అంట మనకి టైగర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా ఏమవుతున్నాయంటే అడవుల్లోంచి అంతరించిపోతున్నాయంట. కానీ సత్పురా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అది చాలా స్పెషల్ అంట. ఎందుకనంటే ఇక్కడ మనకి టైగర్స్ యొక్క పాపులేషన్ అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉందంట. మనం దాన్ని గమనించవచ్చు. ఒకానొక టైంలో మనకి లైన్స్, ఎలిఫెంట్స్, ఇంకా వైల్డ్ బఫెలోస్, ఇంకా చూడండి బారసింగా, ఫిగర్ 6.6లో ఇచ్చింది ఏంటంటే మనకి బారసింగా. ఓకేనా. ఇలాంటివన్నీ కూడా మనకి సాత్పురా నేషనల్ పార్క్లో ఉండేవి. ఇంకా ఏ యానిమల్స్ యొక్క నెంబర్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుందో అలాంటి యానిమల్స్ని మనం ఏమంటామంటే ఎండేంజర్డ్ యానిమల్స్. వాటి యొక్క సంఖ్య ఏమవుతుంది? రోజు రోజుకి తగ్గిపోతుంది అనమాట. అలాంటి వాటిని మనం ఏమంటాము? ఎండేంజర్డ్ యానిమల్స్ అనేసి అనాలన్నమాట. అయితే భోజు గుర్తు చేసుకున్నాడంట డైనోసర్స్ కూడా ఒకనొక టైంలో ఉండేవి కానీ ఇప్పుడు లేవంటే అవి అంతరించిపోయాయి కదా అనేసి. నిజమే కదా. సో అలాంటి ఏవైతే జంతువులు ఉన్నాయో అవి ఎందుకనేసి అంతరించిపోతున్నాయంటే వాటి యొక్క సహజ సిద్ధమైన ఆవాసాలు ఉంటాయి కదా, అంటే అవి నివసించే ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే, లేకపోతే పొల్యూషన్ ఇలాంటివి జరిగినప్పుడు అవి అంతరించిపోతాయి అనమాట, చనిపోతాయి హెల్త్ ఇష్యూస్ వచ్చి. అయితే ప్రొఫెసర్ అహ్మద్ చెప్పారనమాట, ఈ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ని మనం రక్షించడం కోసం ఏం చేయాలంట, ఈ నేషనల్ పార్క్స్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ని అయితే పెట్టాలంట. మనుషులు ఏవైతే పనులు చేస్తున్నారో గ్రేజింగ్, పోచింగ్, హంటింగ్, ఇంకా క్యాప్చరింగ్ ఏవైతే చేస్తున్నారో, ఫైర్వుడ్ కలెక్షన్, మెడిసినల్ ప్లాంట్స్ కలెక్షన్, ఇవన్నిటిని అలౌ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు. మరి పెద్ద యానిమల్సే అంతరించిపోతున్నాయా, చిన్న యానిమల్స్ అంతరించిపోవట్లేదా అంటే చిన్న యానిమల్స్ కూడా అంతరించిపోతున్నాయి పెద్ద యానిమల్స్ లాగే. చూడండి మనం ఏం చేస్తాం, సపోజ్ మన ఇంట్లోకి వస్తే పాములు కానీ, ఫ్రాక్స్, లిజర్డ్స్ ఇలాంటి వాటిని, బ్యాట్స్, ఔల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చంపేస్తాం. అవునా, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఈకోసిస్టంలో ఏంటనే విషయం తెలుసుకోకుండానే చంపేస్తాం అనమాట. వాటి వల్ల మనకి హాని లేకపోయినా కూడా మనం భయపడి చంపేస్తాం. అవునా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే దే మైట్ బీ స్మాల్ ఇన్ సైజ్ బట్ దే రోల్ ఇన్ ద ఈకోసిస్టమ్ కెనాట్ బీ ఇగ్నోర్డ్. వాటి యొక్క సైజ్ అనేది చిన్నదైనా కూడా ఏదైతే ఈకోసిస్టమ్ ఉందో ఆ ఈకోసిస్టంలో వాటి యొక్క పాత్ర, వాటి యొక్క రోల్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదంట. ఓకేనా. అవి ఏం చేస్తాయి, ఫుడ్ చైన్స్లో అవి ఒక భాగం. అవునా. అలాగే ఫుడ్ వెబ్స్ కూడా వాటి వల్లే ఫామ్ అవుతాయి. మీరు ఆల్రెడీ ఫుడ్ చైన్స్ ఇంకా ఫుడ్ వెబ్స్ గురించి క్లాస్ 6లో నేర్చుకున్నారు. ఈకోసిస్టమ్ అంటే ఏంటంటే జనరల్గా మనకి ఈకోసిస్టంలో ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఓకేనా, అవన్నిటినీ ఏవైతే ఏరియాలో ఉంటాయో అది కూడా చూడండి. ఇంకొక విషయము, లివింగ్ ఆర్గానిజమ్స్తో పాటు నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో క్లైమేట్, సాయిల్, రివర్స్, డెల్టాస్ వీటన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే ఈకోసిస్టమ్ అనేసి పిలుస్తాం. ఒక ప్రాంతంలో ఉన్న ఆ వాతావరణము, అక్కడున్న మట్టి, నదులు, అంతేకాకుండా జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు వీటన్నిటినీ కలిపి మనం ఏమంటాము, ఆ ప్రాంతంలో ఉన్న ఈకోసిస్టమ్ అనేసి పిలవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు పిక్చర్ చూడొచ్చు, అడవి గేదె, నెక్స్ట్ పులి, బారసింగ, చిత్తడి జింక అంటారంటే దీని తెలుగులో. వీటి యొక్క పేర్లు అయితే ఇచ్చారు.
అయితే ఇక్కడ భోజకు ఒక డౌట్ వచ్చింది చూడండి. ఏమంటున్నాడు? ఐ వండర్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎండేంజర్డ్ స్పీషీస్. అంతరించిపోయిన జాతులు ఉన్నాయి కదా జంతువులు, అవి ఏవేవి అంతరించిపోయో దానికి సంబంధించి ఏమైనా లిస్ట్ ఉందా, రికార్డ్ చేసి ఉంచారా అనేసి అంటున్నారు. చూడండి, దానికి సంబంధించిందే ఏంటంటే రెడ్ డేటా బుక్. ఓకే, ఈ రెడ్ డేటా బుక్లో ఏం చేస్తారంట, మనకి ఒక బుక్ అనమాట. అందులో రికార్డు ఉంటుంది మొత్తం, ఏవైతే ఎండేంజర్డ్ యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి సమాచారము ఉంటుంది. ఇంక ఈ రెడ్ డేటా బుక్ని మెయింటైన్ చేసేది ఎవరంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సంస్థ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. ఓకే, మెయింటైన్ చేస్తుంది. ఇండియా కూడా దాని యొక్క రెడ్ డేటా బుక్ని అయితే మెయింటైన్ చేస్తుంది. ఏవైతే ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఎండేంజర్డ్గా ఉన్నాయో మన ఇండియాలో వాటి కోసం. ఓకే, నెక్స్ట్ మైగ్రేషన్ గురించి చూద్దాం. మైగ్రేషన్ అంటే ఏంటి? వలస రావడం. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే దాన్ని ఏమంటాం మనం? వలస వెళ్ళడం అని పిలుస్తాం. దాన్ని ఇంగ్లీష్లో మైగ్రేషన్ అంటాం. అయితే ఎక్స్కర్షన్ పార్టీ ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైందంటే అడవిలో ఇంకొంచెం లోపలికి వెళ్ళిందంట. ఓకేనా, మాధవీజీ గారి యొక్క ఏంటంటారు ఎక్స్ప్లెనేషన్ లేదా గైడెన్స్తో వాళ్ళు ఇప్పుడు ఒక ఎక్కడ కూర్చున్నారంట, తవా రిజర్వాయర్ ఏదైతే ఉందో అక్కడ కూర్చోవడం జరిగిందంట. కొంచెంసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పేసి అక్కడ పహేలి చాలా రకాల పక్షుల్ని ఆ నది దగ్గర అబ్జర్వ్ చేస్తుందంట. అప్పుడు మాధవి ఏం చెప్పారంటే పిల్లలకి, ఈ పక్షులన్నీ కూడా ఎలా వచ్చాయంటే వలస వచ్చాయి. మైగ్రేటరీ బర్డ్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎగురుకుంటూ వచ్చేసాయి అన్నమాట. ప్రపంచంలో చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటాయంట. మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దూరాలు ప్రయాణం చేస్తూ ఉంటాయంటే. ఎందుకంటే క్లైమేట్ అనేది మారుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా అవి అక్కడ ఉండలేవు కాబట్టి అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వస్తాయి అన్నమాట. అలా ఎగురుకుంటూ వచ్చి అవి ఏం చేస్తాయి? గుడ్లు పెట్టుకుంటాయి. ఎందుకంటే అవి ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు మనం సైబీరియన్ క్రెయిన్స్ ఇలాంటివి తీసుకుంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది. సో చల్లగా ఉన్నప్పుడు ఇవి ఉండడానికి కూడా కష్టమవుతుంది. సో అవి గుడ్లు పెట్టలేవు. అందుకనేసి అక్కడ ఉండకుండా అవి ఎగురుకుంటూ మన ఇండియా లాంటి ప్రదేశాలకి వచ్చేస్తాయి అన్నమాట. బర్డ్స్ చాలా చాలా దూరాలైతే ప్రయాణిస్తూ ఉంటాయి. మీరు ఆల్రెడీ మైగ్రేటరీ బర్డ్స్ గురించి క్లాస్ 7లో అయితే నేర్చుకున్నారు. ఓకేనా, నెక్స్ట్ రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ గురించి చూద్దాం. ప్రొఫెసర్ అహ్మద్ పిల్లలందరినీ కూడా ఇంకొక విషయాన్ని చెప్తున్నారనమాట. ఏంటంటే డీఫారెస్ట్రేషన్. ఓకేనా, డిఫారెస్ట్రేషన్ అనేది ఏదైతే జరుగుతుందంటే అడవులు నరికేస్తున్నారని మనం ముందు చెప్పుకున్నాం కదా, దానికి ఇంకో కారణం చెప్తున్నారు. ఏంటంటే మనకి 17 ట్రీస్ తీసుకుంటే, అంటే బాగా ఎదిగిన పెద్ద చెట్లు ఎన్ని తీసుకోవాలంట? 17 తీసుకుంటే అప్పుడు మనకి ఒక టన్ పేపర్ అనేది రెడీ అవుతుందంట. ఒక టన్ అంటే ఎన్ని కేజెస్? 1000 కేజెస్. 1000 కేజెస్ పేపర్ మీరు రెడీ చేయాలి అంటే ఎన్ని చెట్లు నరికేయాలి మీరు? దగ్గర దగ్గర పెద్ద చెట్లు బాగా ఎదిగినవి 17 చెట్లని నరికేయాలంట. సో అందుకని ఏం చేయాలంటున్నారంటే అన్ని చెట్లు నరికేస్తే నష్టమే కదా మనకి, పేపర్ని సేవ్ చేయాలి. ఇంకా ఏమంటున్నారంటే ఏదైతే పేపర్ మనం ఒక్కసారి యూస్ చేసామో దాన్ని దగ్గర దగ్గర 5 నుంచి 6 సార్లు రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకోవచ్చంట. అలాగే ఒక స్టూడెంట్ అనేవాళ్ళు అట్లీస్ట్ ఒక షీట్ ఆఫ్ పేపర్ని ఒక రోజులో సేవ్ చేస్తే మనం చాలా చెట్లని ఒక సంవత్సరంలో సేవ్ చేయగలం. అంతే కదా, అంతేకాకుండా మనం వాటిని సేవ్ చేయొచ్చు, రీయూస్ చేయొచ్చు. ఆల్రెడీ యూస్ చేసిన పేపర్ని రీయూస్ చేయొచ్చు, ఇంకా రీసైకిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ట్రీస్ని సేవ్ చేయడమే కాదు, మనం ఎనర్జీని సేవ్ చేస్తాం, వాటర్ని కూడా సేవ్ చేస్తాం. పేపర్ తయారు చేయడానికి మనకి బోల్డంత ఎనర్జీ కావాలి, వాటర్ కూడా కావాలి కదా, దాన్ని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, పేపర్ తయారు చేసే ప్రక్రియలో ఏవైతే కెమికల్స్ యూస్ చేస్తున్నామో వాటి యొక్క వాడకాన్ని కూడా మనము తగ్గించిన వాళ్ళు అవుతాం అన్నమాట. ఓకేనా, మరి డిఫారెస్ట్రేషన్ అనేది చేయకుండా ఉండడానికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అని భోజ అడుగుతున్నాడు. ఇక్కడేమో పహేలి ఏముంటుంది, అసలు వుడ్ అనేదే లేదనుకోండి. ఓకేనా, మరి వుడ్కి ఆల్టర్నేటివ్ ఏంటి? మనకి పేపర్ అనేది అడవుల్లో ఉన్న చెట్ల నుంచి తయారవుతుందని మనకు తెలుసు కదా. ఒకవేళ వుడ్ అనేది లేకపోతే పేపర్కి బదులు మనం ఏం వాడాలి, పేపర్ అసలు ఎలా తయారవుతుంది అని డౌట్ వచ్చిందనమాట పహేలికి. రీఫారెస్ట్రేషన్ చూద్దాం. రీఫారెస్ట్రేషన్ అంటే ఏంటంటే భోజ అడిగాడు కదా డిఫారెస్ట్రేషన్కి సొల్యూషన్ ఏంటని, అదేం కాదు రీఫారెస్ట్రేషన్. రీఫారెస్ట్రేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనము మళ్ళీ
కొత్త మొక్కల్ని వేసి వాటిని చెట్లుగా పెంచుతున్నాం చూసారా. ఏదైతే ప్రాంతాల్లో అడవులను నాశనం చేస్తామో అక్కడ మళ్ళీ మొక్కలు వేసి చెట్లుగా పెంచితే దాన్నే మనము రీఫారెస్ట్రేషన్ అని పిలుస్తాం అనమాట. సో ప్లాంట్స్ ఏవైతే అక్కడ ఉండేవో అవే రకాల జాతుల మొక్కలు వేసి మళ్ళీ మనము అక్కడ అడవినైతే తయారు చేయొచ్చు. మనందరము కూడా ఎంత వీలైతే అంత మొక్కల్ని వేయమంటున్నారనమాట. రీఫారెస్ట్రేషన్ అనేది సహజంగా కూడా జరుగుతుందంట. మనకి డీఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో అంటే మనం అడవులు నరికేసి అలా వదిలేసామనుకోండి, కొన్ని రోజులు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆటోమేటిక్గా ఏమవుతుందంట, చెట్లు వాటంతట అవి వస్తాయంట. మనకి న్యాచురల్ రీఫారెస్ట్రేషన్లో అసలు మనుషుల యొక్క అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్న విత్తనాలు మళ్ళీ మొక్కలుగా లేచి బయటకు వచ్చేస్తాయి కదా పైకి. సో మనం ఇప్పటికే చాలా వరకు అడవుల్ని నాశనం చేసేసాం, చాలా నష్టాన్ని అయితే కలిగించాం. మనము ఈ గ్రీన్ వెల్త్ ఏదైతే ఉందో ఈ సంపద అంతా కూడా మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాలి, అవునా. దీనికోసం మనం ఏం చేయాలి, ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్, అదే ఎక్కువ చెట్లని నాటడం అనమాట. ప్రొఫెసర్ అహ్మద్ ఇంకేం చెప్పాడంటే, ఇండియాలో మనకి ఫారెస్ట్ యాక్ట్ ఒకటి ఉందంట. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్, మొక్కల్ని రక్షించడం అలాగే వాటిని పెంచడం అనమాట. ఈ నేచురల్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు చాలా అడవులు నరికేశారు, మిగిలిన వాటిని సంరక్షించడం, ఓకేనా. అంతేకాకుండా అడవుల చుట్టూ ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళకు అవసరమైన బేసిక్ నీడ్స్ని తీర్చడము ఈ ఫారెస్ట్ యాక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. కొంచెం సేపు రెస్ట్ తర్వాత మాధవి గారు అడిగారు పిల్లల్ని, వెనక్కి మనం తిరిగి వెళ్దామా, ఎందుకంటే ఆల్రెడీ సన్సెట్ అయిపోయిన తర్వాత అడవిలో ఉండడం అనేది మంచిది కాదు కదా, వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారంట. వెళ్ళిపోతూ ఏం చేశారు, ప్రొఫెసర్ అహ్మద్ ఇంకా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాధవికి థ్యాంక్స్ చెప్పారనమాట. ఎందుకంటే వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశారు కదా ఆవిడ యొక్క గైడెన్స్లో, అందుకని. దీనిలో చూడండి, ఫారెస్ట్ ప్రొటెక్ట్స్ మనకి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఫారెస్ట్ అనేది మనకి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ జరగడానికి ఒక దేశానికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే పోషిస్తాయి. అవి ఏంటంటే మనకి చాలా రిచ్ సోర్సెస్ ఉంటాయి, చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. అందులో టింబర్, కలప, ఫైర్వుడ్ అంటే మనము వంట చెరకు అంటాం కదా అది, శాండల్వుడ్, చందనము, టామరిండ్, చింతపండు, బ్యాంబూ, వెదురు, సోప్ నట్స్, కుంకుడికాయ, సోప్ పాట్స్, సోప్లో యూస్ చేసే ఏవైతే మొగ్గలు ఉంటాయో అవి, ఇంకా గమ్స్, ఆయిల్స్, స్పైసెస్, అరోమాటిక్ సబ్స్టెన్సెస్, పౌడర్, మెడిసినల్ ప్రొడక్ట్స్, లాక్, హనీ, ఫ్రూట్స్, ట్యూబర్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. డిడ్ యూ నో చూడండి, మైగ్రేషన్ అనేదంట, వలస అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అనమాట. చాలా రకాల పక్షులు అనేవి చాలా చాలా దూరాల నుంచి అవి ప్రయాణిస్తాయి. దేని గురించి అంటే మంచి ఎకలాజికల్ కండిషన్స్, అంటే మంచిగా ఏ ప్రాంతంలో అయితే ఆ ఈకోసిస్టమ్ బాగుందో అక్కడికి వచ్చి అవి ఉంటాయన్నమాట. ఎందుకంటే అవి తినడానికి ఆహారము ఉండాలి, అలాగే అవి బ్రీడింగ్ చేయడానికి కూడా. దీన్నే మనం ఏమంటామంటే మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ అంటాం. కొన్ని బర్డ్స్ ఏంటంటే ఏం చేస్తాయి, అవి బ్రతకడానికి ఖచ్చితంగా వెచ్చదనంగా ఉన్న ప్రాంతాల్లో ఉండాలన్నమాట, ఓకేనా. అంటే చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అవి వెచ్చగా ఉండాలి అవి బ్రతకాలంటే. సో అలాంటి ప్రదేశాలు, వెచ్చగా ఏవైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకి అవి వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే చలికాలంలో అవి బ్రతకలేవు కాబట్టి ఆ ప్రాంతాల్లో. తర్వాత వింటర్ అయిపోయిన తర్వాత అవి ఏం చేస్తాయి, మళ్ళీ తిరిగి వాటి ప్లేసెస్కి వెళ్ళిపోతాయి. సో అలా చాలా రకాల బర్డ్స్ కంట మన ఇండియా అనేది ఒక డెస్టినేషన్ అంట. సైబీరియన్ క్రేన్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి తెలుసా, రష్యాలో పైన, రష్యా దేశంకి పైన ఉంటుందన్నమాట సైబీరియా అనే ఏరియా. అక్కడి నుంచి మన ఇండియాలో భరత్పూర్ ఏదైతే ఏరియా ఉందో, రాజస్థాన్లో ఉన్న భరత్పూర్కి, హర్యానాలో ఉన్న సుల్తాన్పూర్కి వచ్చేస్తాయి అన్నమాట. అవి ఎగురుతున్నప్పుడు చాలా ఎత్తులో ఎగురుతూ ఉంటాయి. అలా ఎగిరినప్పుడు వాటి యొక్క ఫ్లైట్ మజిల్స్లో వేడి అనేది పుడుతుందనమాట. సో అలా వేడి పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బర్డ్ అనేది ఏదైతే ఉందో ఆ చల్లగా ఉన్న కండిషన్స్తో కొంచెం అది కోపప్ చేసుకోగలుగుతుంది, ఓకేనా. ఇంకా కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత దూరం ప్రయాణిస్తాయంటే తెలుసా, దగ్గర 15,000 కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తాయి. దేని గురించి, ఆ ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ని అవి తట్టుకోలేక అక్కడి నుంచి ప్రయాణిస్తాయి అనమాట. చూడండి, 15,000 కిలోమీటర్లు అంటే చాలా చాలా దూరాలు. అంతేకాకుండా కొన్ని పక్షులు అయితే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసుకుంటే డైరెక్షన్ తెలుసుకోవడం కోసం. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సో
ఇదండి మన లెసన్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి.